ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. సో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. సో కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే డిఫరెన్షియేషన్కి ఆపోజిట్లో ఉంటాయి ఫార్ములాస్ అన్నీ. సో ఆల్రెడీ మీరు డిఫరెన్షియేషన్ నేర్చుకుంటారు కాబట్టి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్ టు x power n plus 1 divided by n plus 1. So where n is constant value. So for example, if in case x square into dx ఇచ్చి ఇంటిగ్రేషన్ ఫార్ములా చేయమని అనుకోండి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, x power 2 plus 1 divided by 2 plus 1. సో x cubed by 3 రాస్తారు. సో ఇంకా కండిషన్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ nకి n is not equal to 1, n is not equal to -1 ఉండాలి. ఎందుకంటే n ఈక్వల్ టు -1 అనేది అనుకోండి, ఈ వాల్యూ ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది, వాల్యూ సంథింగ్ బై 0, సో ఇన్ఫినిటీ వస్తుంది. సో అన్డిఫైన్డ్ వాల్యూ. సో కంపల్సరీ ఈ ఫార్ములా అప్లై చేయాలంటే n వాల్యూ నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. సో రిమైనింగ్ ఏ n వాల్యూ ఉన్నా కూడా మనము అప్లై చేయొచ్చు. సో సిమిలర్గా అలాగే సో ఇన్ కేస్ ax ప్లస్ b హోల్ పవర్ n ఇంటూ dx ఉంది. ఇది వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉందంటే మనకు సిమిలర్ సేమ్ ఈ ఫార్ములా లాగే ఉంది, కానీ ఇక్కడ x లేదు, ఇక్కడ వచ్చేసి ఏముంది ax ప్లస్ b ఉంది. సో ఎక్స్ పవర్ ఎన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి సో సేమ్ అదే ఫార్ములా రాస్తాం, అదే ఫార్ములా మనం అప్లై చేస్తాము. సో ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 వస్తుంది. కండిషన్ అగైన్ ఇన్ నాట్ ఈక్వల్ టు 1 ఇక్కడ కూడా. సో ఇది ఎక్స్ కాదు కాబట్టి ఏంటి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఆ కోఎఫిషియంట్ వాల్యూ డినామినేటర్లో వస్తుంది, 1 డివైడెడ్ బై ఏ వస్తుంది. సో కాబట్టి మీరు ఇన్ కేస్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. సో డైరెక్ట్ ఈ ఫార్ములా బేసిస్లో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా మీరు ఇంపార్టెంట్ టర్మ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ప్రతిసారి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు కాన్స్టెంట్ టర్మ్ కంపల్సరీ రాయాలి. సో చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఇది, కంపల్సరీ కాన్స్టెంట్ టర్మ్ని మీరు మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ dx ఈక్వల్ టు log x ప్లస్ c. సో సిమిలర్గా అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడెడ్ బై ax ప్లస్ b ఇంటూ dx. సో సేమ్ ఇదే ఫార్మేట్లో ఉంది, 1 డివైడ్ బై x ఫార్మేట్లో ఉంది కాబట్టి ఫస్ట్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో కంప్లీట్ టర్మ్ రాస్తాము, లాగ్ ఆఫ్ ax ప్లస్ b. తర్వాత x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ని 1 డివైడెడ్ బై ఏ రాస్తాము. సో 1 డివైడ్ బై ఏ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ఇంటూ dx. సో చాలా ఈజీ ఫార్ములా ఇది. సో సేమ్ అదే వాల్యూ వస్తుంది, e పవర్ x ప్లస్ c. సో సిమిలర్లీ ఇన్ కేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎంఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి. సో ఇక్కడ ఎం వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ 2x ఇచ్చాడు మీకు. సో అలాంటి కేసెస్లో సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే రాస్తారు, ఈ పవర్ ఎంఎక్స్ రాస్తారు, ప్లస్ అడిషనల్గా ఇక్కడ ఎక్స్ కాదు. సో కాబట్టి ఏం చేయాలి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 1/n రాస్తాం. సో కాబట్టి ఇలాంటి ఫార్ములా వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఈ పవర్ 2x డివైడెడ్ బై 1/2 ప్లస్ సి కాన్స్టెంట్ టర్మ్. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ax dx that equal to a power x divided by log a plus c. Similarly integration of a power mx, m is constant, so that equal to, so same formula ఇక్కడ a power x ప్లేస్ లో a power mx divided by log a. సో రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో వస్తాం. సో కాబట్టి 1/m వస్తుంది. సో ఫైనల్గా a power mx divided by m into log a plus c. సో సి కాన్స్టెంట్ టర్మ్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ కాన్స్టెంట్ టర్మ్ మాత్రం మీరు రాయాలి. సో వీటికి కూడా మీకు మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ కాస్ ఎక్స్. సో సిమిలర్గా అలాగే ఇన్ కేస్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఉందనుకోండి. సో సేమ్ ఇదే ఫార్మాట్. సో సైన్ ఉంటే కాస్ వస్తుంది, మైనస్ సైన్ వస్తుంది కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి రాస్తాము. ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే టర్మ్ రాస్తాము. రాసిన తర్వాత ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ డివైడ్ బై రాస్తాం. సో 1 డివైడ్ బై ఏ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి. సో సిమిలర్ వే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి, సో సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx that equal to log of secant x. So mod secant x plus c. So similarly integration of tan of x plus b into dx equal to 1/a log of secant of ax plus
b. So mod value ax plus b plus c. Integration of cot x dx that equal to log of sin x plus c. So in similar way, integration of cot of ax plus b equal to 1 by a log of mod a x plus b plus c. Next, integration of secant square x into dx equal to tan x. Similar way, integration of secant square ax plus b into dx equal to 1 by a ax plus b plus c. సో ఇక్కడ 1 by a టర్మ్ అడిషన్కి వస్తుంది x యొక్క కోఎఫిషియంట్. సో మీరు దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. సో దీన్ని మీరు ఈజీగా డెరైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెకంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ cot x. సో మైనస్ టర్మ్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ సిమిలర్ వే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెకంట్ స్క్వేర్ ax plus b dx ఈక్వల్ టు మైనస్ 1 by a cot of ax plus b plus c. సో x యొక్క టర్మ్ కోఎఫిషియంట్ a ఉంది కాబట్టి 1 by a వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x tan x into dx ఈక్వల్ టు secant x plus c. So integration of secant ax plus b tan of ax plus b into dx equal to 1 by a secant ax plus b plus constant term. So constant మీరు దేనితో రిప్రజెంట్ చేసుకోవచ్చు, c కానీ k కానీ మీ ఇష్టం. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x cot x dx ఈక్వల్ టు మైనస్ cosecant x. సో ఇక్కడ టర్మ్ మైనస్ ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. సో cosecant స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, cosecant cot x ఉన్నప్పుడు కూడా మీకు మైనస్ టర్మ్ వస్తుంది. సో సిమిలర్ వే, cosecant ఆఫ్ ax plus b cot of ax plus b into dx ఈక్వల్ టు మైనస్ 1 by a cosecant ax plus b plus c. సో సేమ్ ఫార్ములా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. అడిషనల్గా ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ a ఉంది కాబట్టి 1 by రాస్తాము, లేదు సమ్ 3 ఉంది అనుకోండి 1 by 3 రాస్తాము. ఏ వాల్యూ అయితే ఉంటే ఆ వాల్యూ మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x dx ఈక్వల్ టు log ఆఫ్ secant x ప్లస్ tan x ప్లస్ c. లేదంటే అగైన్ దీన్ని రీఅరేంజ్ చేసాం అనుకోండి, మనకు log ఆఫ్ tan ఆఫ్ pi by 4 ప్లస్ x by 2 ప్లస్ కాన్స్టెంట్ టర్మ్. సో సిమిలర్ వే, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant ఆఫ్ ax plus b ఈక్వల్ టు, సో సేమ్ log ఆఫ్ ax plus b ప్లస్ tan ఆఫ్ ax plus b రాస్తాము. అడిషనల్గా 1 by a ప్రోడక్ట్లో ఉంటుంది ప్లస్ c. నెక్స్ట్, లేదంటే సేమ్ ఫార్ములాని సో రీఅరేంజ్ చేసుకుంటే మీకు log ఆఫ్ tan ఆఫ్ pi by 4 ప్లస్ ax plus b by 2. సో ఇక్కడ x బదులు ax plus b రాస్తున్నాము, ప్లస్ అలాగే x యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియంట్ని ఇక్కడ 1 by a రాస్తున్నాము. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x into dx ఈక్వల్ టు log ఆఫ్ secant x మైనస్ cot x. సో దీన్ని రీఅరేంజ్ చేస్తే మనకు log ఆఫ్ tan x by 2 ప్లస్ c. సో ఏ ఫార్ములా అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant ఆఫ్ ax plus b dx ఈక్వల్ టు 1 by a log ఆఫ్ cosecant ఆఫ్ ax plus b మైనస్ cot ఆఫ్ ax plus b ప్లస్ c. సో ax ప్లస్ ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో ఆ టర్మ్ ఇక్కడ రాస్తాము cosecant లోపల, నెక్స్ట్ అలాగే కాట్ లోపల రాసిన తర్వాత x యొక్క కోఎఫిషియంట్ వాల్యూని ఇంటూ 1 by a చేస్తాము. సో సిమిలర్ వే, సో ఇది కూడా సేమ్ అలాగే 1 by a log ఆఫ్ tan ఆఫ్ ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ ax plus b ప్లేస్లో ax plus b డివైడెడ్ బై 2 ప్లస్ c. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x హోల్ పవర్ n ఇంటూ, సో f of x ఒక డిఫరెన్షియేషన్ అనుకోండి f dash x into dx ఉన్నప్పుడు, సో అలాంటి కేసెస్లో డైరెక్ట్ మనం f of x హోల్ పవర్ n plus 1 డివైడెడ్ బై n plus 1 రాస్తాము. n is not equal to 1 ప్లస్ c. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan power 4x ఇంటూ secant square x into dx ఇచ్చారనుకోండి. సో ఇక్కడ కేసులో వచ్చేసి ఏంటంటే f of x వచ్చేసి ఏమవుతుంది, tan x అవుతుంది. f dash x వచ్చేసి ఏంటి, tan డిఫరెన్షియేషన్ చేస్తే secant స్క్వేర్ వస్తుంది. సో సేమ్ యాజ్ ది సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏం చేస్తాము, f of x ఏంటి మనకు tan x వాల్యూ. సో tan x రాస్తాము, తర్వాత ఏం చేయాలి n plus 1, n వాల్యూ 4, సో 4 plus 1 డివైడ్ బై 4 plus 1. సో డైరెక్ట్ మనం రాసేయచ్చు. సో tan పవర్ 5x డివైడెడ్ బై 5 ప్లస్ c అవుతుంది ఫార్ములా. సో డైరెక్ట్గా మనం రాసేయడానికి యూజ్ అవుతుంది ఈ ఫార్ములాస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, మీరు
చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash x డివైడెడ్ బై f of x ఇంటూ dx ఉందనుకోండి. సో అలాంటి కేసెస్లో డైరెక్ట్ ఏం చేస్తామంటే మనం లాగ్ ఆఫ్ f of x రాసేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x minus 1 divided by x square minus x plus 3 into dx. సో ప్రాబ్లం ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి. సో డినామినేటర్ వాల్యూని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు న్యూమరేటర్ వస్తుంది. సో 2x minus 1. సో కాబట్టి డైరెక్ట్ ఏం చేయొచ్చు మనం దీన్ని లాగ్ ఆఫ్. సో f of x వచ్చేసి ఏంటి, x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ c. సో డైరెక్ట్ మనం రాసేయచ్చు. సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చేసి డైరెక్ట్ సో f dash x డివైడ్ బై f of x ఫార్మాట్లో ఉందనుకోండి. సో అలాంటి కేసెస్ మీరు లాగ్ ఆఫ్ f of x ప్లస్ c డైరెక్ట్ సొల్యూషన్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash x డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ f of x ఇంటూ dx ఉంటే సో అలాంటి కేసెస్లో మనం వచ్చేసి సొల్యూషన్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ f of x ప్లస్ c రాస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 25 తీసుకున్నాం అనుకోండి. సో రూట్ ఆఫ్ f of x ఇది వచ్చేసి f of x అనుకున్నా ఉంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ న్యూమరేటర్లో ఉంది కాబట్టి డైరెక్ట్ దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి ఏం చేస్తాము 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఫంక్షన్ f of x ఫంక్షన్ వచ్చేసి ఏముంది ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ అడిషనల్గా కాన్స్టెంట్ టర్మ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సో దట్ ఈక్వల్ టు 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో ఇక్కడ టర్మ్ ఏదైతే ఉందో అది ఇక్కడ 1 బై ఏ వస్తుంది. సో సిమిలర్గా ఇక్కడ ఎక్స్ డివైడ్ బై ఏ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 2a log ఆఫ్ x minus a divided by x plus a plus constant term c. Integration of dx divided by a square minus x square that equal to 1 by 2a log of a plus x divided by a minus x plus constant c. Next integration of dx divided by a square minus x square square root that equal to sine inverse of x by a plus c. Integration of dx divided by square root of x square plus a square equal to sine h inverse of x by a. Next, integration of dx divided by x square minus a square equal to cos h inverse x by a. సో మీరు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉన్నప్పుడు కాస్ హెచ్ ఇన్వర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై 2. సో ఇక్కడ ఏ ఫంక్షన్ అయితే ఉంది సేమ్ అదే ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఇక్కడ ఉన్న టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ సో ఏ స్క్వేర్ బై 2 sine inverse of x by a plus c. Next integration of x square plus a square. So similar way x by 2 square root of x square plus a square plus a square by 2 sine h inverse x by a plus c. Next formula integration of x square minus a square into dx equal to x by 2 square root of x square minus a square minus so term minus అబ్జర్వ్ చేయాలి ఇక్కడ minus a square by 2 cos h inverse x by a plus constant. Next hyperbolic integration of sin hx into dx equal to cos hx. సో నార్మల్గా sin x ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, హైపర్బోలిక్లో మైనస్ రాదు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos hx dx equal to sin hx plus c. Integration of tan hx dx equal to log of cos hyperbolic function. సో అక్కడ మీకు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x ఉన్నప్పుడు log of secant x ఉంటుంది. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cot hx ఈక్వల్ టు log of sin hyperbolic function. నెక్స్ట్
ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ h square x dx ఈక్వల్ టు tan hx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant h square ఈక్వల్ టు మైనస్ cot hyperbolic function. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant hx tan hx dx ఈక్వల్ టు మైనస్ secant hx. సో మైనస్ టర్మ్ వస్తుంది, సో అక్కడ మీకు మైనస్ రాదు నార్మల్గా ఉన్నప్పుడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x tan x ఈక్వల్ టు secant x మాత్రమే ఉంటుంది, సో హైపర్బోలిక్లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant hx cot hx dx ఈక్వల్ టు మైనస్ cosecant hx ప్లస్ c. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ గుర్తుంటేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, లేదంటే ఏ ప్రాబ్లమ్ని కూడా మీరు అసలు అటెంప్ట్ చేయలేరు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్ములాస్ని మీరు